బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని నోరారా అంటే అదొక ఆనందం, చెవులారా వింటే చెప్పలేనంత తన్మయత్వం. అసలు ఆ స్వామి కొలువై ఉన్న కొండే ఒక అద్భుతం. శ్రీ వెంకటేశ్వరుని నిలువెత్తు దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవడానికి తపించని భక్త హృదయం ఉంటుందా చెప్పండి. అలాంటి ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను తిలకిస్తే జన్మధన్యమే కదా. ఏడాదికి ఒకసారి భక్తజన కోటిని తరింపజేసే బ్రహ్మోత్సవాలతో కలియుగ వైకుంఠం కళకళ్లాడిపోతోంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే భక్తజన కోటికి ఆనందోత్సవమే. దానిపైనే ఇవాల్టి మ్యాగజిన్ స్టోరీ. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం, శ్రీ భూమికాంత మరవింద దళయతాక్షం. ఆనంద నిలయుడు, అందరినీ సమ్మోహనపరిచే అతిలోక సుందరుడు ఆ ఏడుకొండలవాడు. ఇంతటి సుకుమారమైన దేవుడు, నేను వైకుంఠాన్నైనా విడిచి ఉంటాను కానీ నా భక్తులను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేనంటూ తిరుమలలో వెలిశాడు. అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా వక్షస్థల శ్రీ మహాలక్ష్మితో స్వయంభూ వ్యక్తి రూపంలో ఆవిర్భవించాడు. బ్రహ్మాండ నాయకుడి దర్శన భాగ్యం అనంతకోటి పుణ్యఫలం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది. ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించాలంటే గత జన్మ సుకృతం ఉండాలంటారు. దేశం నలుమూలల నుంచే కాదు, వివిధ ప్రపంచ దేశాల నుండి భక్తులు తరలివచ్చే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాలతో తిరుమల దివ్య తేజస్సుతో మెరిసిపోతోంది. నారాయణ నీ నామమే గతీక, నారాయణ నీ నామమే గతీక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతీక. శ్రీవారిని చూడలేని కనులు కనులు కావు, ఆ దివ్యమూర్తిని పూజించని చేతులు చేతులు కావు. జగమేలే దేవదేవుని జపించని జన్మ వృధా వృధా. ముక్కోటి దేవతలు పూజించే ఏకైక దేవుడు ఆ బ్రహ్మాండ నాయకుడే. నారాయణ 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 నారాయణ. జగమేలే స్వామి ఆ వెంకటనాథుడు. ఆయన అనంత శక్తి స్వరూపుడు. ఆనంద నిలయంలో కొలువై ఉన్న ఆ అమృతమూర్తి రూపం ఆధ్యాత్మిక జగతికి దీపం. సర్వాలంకారాలతో సుశోభితుడై నిజ రూపంలో విరాజమానమైన ఆ నిత్య కళ్యాణ చక్రవర్తి ఆపాద మస్తకం ఎన్నో ప్రత్యేకతల నిలయం. పై పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక శిరస్సున కిరీటం యజ్ఞోపవీతం, నడుమున నందక ఖడ్గంతో పై కుడి ఎడమ రెండు చేతుల్లో శంఖ చక్రాలను ధరించి కింద కుడి చేతిని వరదముద్రలో ఉంచి తన పాదద్వయాన్ని శరణువేడుమన్నట్టుగా చూపిస్తుంటాడు వెంకటేశుడు. తాను నిలిచి ఉన్న ఈ చోటే సాక్షాత్తు శ్రీవైకుంఠం. తన పాదాలను శరణువేడితే చాలు, ఎలాంటి వారికైనా సంసార సాగరాన్ని సులువుగా దాటిస్తానని అభయమిస్తూ ఉంటాడు. కోరిన వరాలన్నీ ఇచ్చే కొంగు బంగారం శ్రీనివాసుడే. జలధి తేపయేదివి తెగనీదుటకు, నారాయణాని నామమే గతి. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమే. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయంభువుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామినే. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభువుగా వెలిసిన ఆ దేవదేవుడిని 1000 నామాలతో ఆర్తిగా సంబోధిస్తూ పరవశిస్తారు భక్తజన కోటి. శ్రీవారు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అన్నింటికీ మించి నిర్మల భక్తి ప్రియుడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలంటే సాధారణ ఉత్సవాలు కాదు. భక్తజన కోటితో పాటుగా దేవతలంతా తిరుమలేశుడిని సేవించి ఆ వైభవాన్ని తిలకించి తరించే ఉత్సవాలు.
భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో వెలిసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. ఆ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యే విధంగా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆశ్వయుజ మాసంలో వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్రం శుభముహూర్తాన చక్రస్నానం నాటికి 9 రోజుల ముందు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. తిరుమలలో మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణ అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోహింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయింది. అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహించారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి 9 రోజుల ముందు అంకురార్పణ నిర్వహిస్తారు. సవాహన సేవ చంద్రకాంతుల కొరకు చంద్రప్రభల సేవ, చంద్రకాంతుల కొరకు చంద్రప్రభల సేవ. ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ పవిత్ర ఉత్సవాలను వీక్షించడానికి 3 కోటి దేవతలు భూమిపైకి వస్తారని అంటారు. 7 కొండల స్వామిని వివిధ రూపాల్లో అవతారాల్లో దర్శించుకున్న వారికి అనుకున్న కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయని, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దీంతో పాటే పుణ్య ఫలాలు సిద్ధిస్తాయని అంటారు. నాయకుని బ్రహ్మోత్సవం. ధ్వజారోహణం అంటే ఏంటో తెలుసుకుందాం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడిని బొమ్మని చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీనిని గరుడ ధ్వజపటం అంటారు. ఈ పటాన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూతులతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగరవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని 3 కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు కొండమీదే ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. దీన్నే ధ్వజారోహణం అంటారు. బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. సెప్టెంబర్ 24న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ నెల 16న కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. అంటే బ్రహ్మాండ నాయకుని ఆలయ శుద్ధి అన్నమాట. సెప్టెంబర్ 23న బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా అంకురార్పణం చేశారు. సెప్టెంబర్ 28న బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత ముఖ్యమైనది, ఆ రోజున గరుడోత్సవం నిర్వహిస్తారు. అక్టోబర్ 1న ఉత్సవాల 6వ రోజున రథోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల ముగింపు రోజైన చివరి రోజున అంటే అక్టోబర్ 2న చక్రస్నానం నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు వివిధ వాహనాలపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మికత, భక్తి సంప్రదాయాల సమ్మేళనం. వీటిని వీక్షించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తుంది. అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాలకు తరలివస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని
ద్రవ్యోత్సవం తిలకించు వారికిది నేత్రోత్సవం. వేం అంటే పాపము, కట అంటే తీసేయడం, శ్వరుడు అంటే కర్మ తొలగించేటటువంటి వాడు. కలియుగంలో ఎవరికి భగవంతునికి పాదాల మీద మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజుంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేవారిని ఉద్ధరించడానికి పరమాత్మ శ్రీ వెంకటేశ్వరుడిగా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ వెంకటాచలంలో కొలువైన వెంకటేశ్వరుడికి మాత్రమే ఉంది. అలాంటి భక్తవత్సలుడి బ్రహ్మోత్సవాలంటే భక్తజన కోటికి పండుగే. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు కోనేటి రాయుడికి వాహన సేవలు ఉంటాయి. మొదటి రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అనుగ్రహిస్తారు. దీన్నే పెద్దశేష వాహనం అంటారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. శ్రీవైకుంఠంలోని నిత్య సూరులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా దాస్యభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని ప్రతీతి. రెండో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చినశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చినశేషుడిని వాసుకిగా భావిస్తారు. చినశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీ యోగ సిద్ధి ఫలం లభిస్తుందని ప్రశస్తి. రెండో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు వీణాపాణి అయి హంసవాహనంపై సరస్వతిమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి గలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరునిగా అభివర్ణిస్తాయి. శ్రీవారు హంసవాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణాగతి కలిగిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నరసింహ అవతారం కావడం సింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలవంతటి భక్తిబలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహన సేవలో అంతరార్థం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. నాలుగో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకుని సేవిస్తారు.
వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తూ ఉంటారు. శ్రీభూసతులతో శరణాగతులతో శ్రీభూసతులతో ఐదో రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార రసాధిదేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయావిలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నారు. ఐదో రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తారు. ఆరవ రోజు ఉదయం హనుమంత వాహనంపై శ్రీవారి దివ్యరూపం కనువిందు చేస్తుంది. సాయంత్రం స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే రోజు రాత్రి గజవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. ఏడవ రోజు ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తూ భక్తులను మురిపిస్తారు. ఎనిమిదవ రోజు రథోత్సవ మహోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉదయం మహారథంపై స్వామివారు ఊరేగుతారు. రాత్రి అశ్వవాహనంపై విహరిస్తారు. 9వ రోజు బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన 9వ రోజు ఉదయం చక్ర స్నానం వేడుకగా జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో, ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రతాళ్వార్ను వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి కష్టాలు తీరతాయని భక్తుల విశ్వాసం. చక్ర స్నానం నిర్వహించిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగరవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.